ఒంటి మీద కట్టుకునే బట్ట మంది కాకపోతే ఊరంతా దిగుతానన్నాడట వెనకడికొకడు. ప్రస్తుతం అట్లాంటిదే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి? ఈ దేశంలో ఉన్నటువంటిది 140 కోట్ల జనాభా, అంటే దగ్గరగా ఒక 80 కోట్ల కుటుంబాలు అనుకుందాం. 80 కోట్లు ఇంటూ ₹1,00,000 ఏడు నుంచి పట్టుకొచ్చిస్తారు? వెంటనే మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది, జగన్ ఇవ్వట్లేదా? జగన్ ఇస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వివిధ పథకాల రూపంలో, చదువు పేరుతోనో లేకపోతే కనుక చేయూత పేరుతోనో వ్యాపారాలు పెట్టుకోవడానికి. అది అట్లా కాకుండా ₹1,00,000 ఇచ్చేస్తే ఏం చేసుకోవాలి? అప్పుడు రూపాయి వాల్యూ ఎట్లా ఉంటుంది? పడిపోదా దానికి? దాని గురించి తప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇది కరెక్ట్ అంటారు. ఇది ఒక విచిత్రం. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నువ్వు పక్కన బీజేపీకి, తెలుగుదేశానికి అండ కోసమే బీజేపీతో పొత్తు తప్పించి కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నాయి ఆంధ్ర మీడియా. కాంగ్రెస్కి విపరీతమైన హైప్ ఇస్తా కవరేజీలు ఇస్తున్నాయి. అందులో భాగంగా ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి లోపాల గురించి ప్రస్తావించాలి. ఇప్పుడు రేపు జగన్ మేనిఫెస్టో చూడండి, 100 కొద్ది లోపాలతో ఒక పెద్ద స్టోరీ రాస్తారు. అదే చంద్రబాబు నాయుడు సూపర్ 6ని అద్భుతమని రాస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇది కూడా రిజర్వేషన్లు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారట. వాళ్ళ ఇష్టం, ఇక ఎక్కడ ఓట్లు పడతాయంటే అక్కడ పెంచేస్తారు. దీన్ని ఎవడూ తప్పుపట్టలేదు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ స్థాయిలో దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారు. మరి వీళ్ళ టైంలో ఎందుకు భర్తీ చేయలేదో తెలియదు. 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటా మహిళలకు కేటాయిస్తారు. మరి 70 ఏళ్ల పరిపాలనలో 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినట్టు కాంగ్రెస్ మరి అప్పుడు ఎందుకు చేయాలనిపించలేదు మహిళలకి రిజర్వేషన్ తెలియదు. ప్రజలందరూ ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ నమూనాలో 25 లక్షల వరకు నగదురహిత బీమా అమలు చేస్తారు. ఏది చనిపోతే కనుక బీమా అనమాట. అది ప్రతి రాష్ట్రాలు ఇప్పుడు ఎక్కడికెక్కడ అమలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇంకోటి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు రూపాయి ఇచ్చిన బాపాను పోలా. అట్లాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తూ పంటల మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పిస్తారు. ఇవి ఇంతకుముందు కూడా ఇట్లాంటి పోచుకోలు కబుర్లు చాలా చెప్పారు. స్వామినాథన్ ఇవాళ సిఫార్సులు దాదాపు 25 ఏళ్ల క్రితమే ఇచ్చారు, ఏది అమలు కాల. కాబట్టి ఇవన్నీ మాటలకి, ఏది మనం అధికారంలోకి వస్తే కదా ఇవన్నీ చేసేది అన్నటువంటి కోణంలో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసింది. రాహుల్ కనుక ఇవన్నీ అమలు చేస్తే ఈ దేశంలో మగాళ్ళందరూ ఫస్ట్ విదేశాలు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ అనేది ఇక్కడ ఇంకా ఏముంటాయి? కులాల వారి రిజర్వేషన్, మహిళల రిజర్వేషన్. ఓసీ మగాళ్ళందరూ దేశం విడిచి వెళ్ళిపోవాలనుకుంటారు. రిజర్వేషన్లు ఉండాలనే ఉంటాను నేను. అయితే దానికి ఒక సర్టెన్ లెక్క ఉండాలి. లెక్క పత్ర లేకుండా అడ్డకోలు రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకత పతాక స్థాయి జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల వ్యవహారంలో చేసినటువంటి అత్యుత్సాహం కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు అధికారాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి అదే అనుకుంటున్నారు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి దానికి దెబ్బ కొడితే మోడీ ఇప్పుడు ఇంకొక సెక్షన్ని సంపాదించడం కోసం ఈ గేమ్స్ అనమాట.